చిత్తూరు జిల్లా కావలిలో వైసీపీ లీడర్ల అక్రమాలకు టీడీపీ కీలక నేతలు వంతపాడుతున్నారా? కూటమి పాలనలోనూ ఫ్యాన్ పార్టీ మాజీలే పెత్తనం చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? వైసీపీ నేతల భూ ఆక్రమణలపై విచారణలో నిజాలు నిగ్గు తేలినా చర్యలు లేకపోవడానికి కారణాలేంటి? టీడీపీ నేతల ఒత్తిడితో అక్రమార్కులపై యాక్షన్ తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారా? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వైసీపీ నేతలకు అడ్డాగా మారిందా? టీడీపీ పెద్దల పేర్లు చెప్పుకొని గతంలో ఆక్రమించిన ప్రభుత్వ భూములకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారనే ఆరోపణల్లోని వాస్తవం ఎంత? తెలుగుదేశం కీలక నేత రిమోట్ కంట్రోల్తో కావలి ఎమ్మెల్యే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో సైకిల్ పార్టీ గతేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వైసీపీ నేతల అక్రమాలు ఆగడం లేదు. కొన్ని చోట్ల ఇంకా వారి పెత్తనమే సాగుతుంది. ఇందుకు కూటమి నేతలు కూడా సహకరిస్తున్నారు అనే వాదనలు ఉన్నాయి. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా రెండు పార్టీల నాయకులు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు లేకపోలేదు. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేతలు అక్రమాలు, అరాచకాలు, అవినీతికి పూర్తిగా బ్రేక్ పడుతుంది అని అందరూ భావించారు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని, కొందరు జైళ్లకు వెళ్లక తప్పదని కూటమి నేతలు కలలుగన్నారు. కానీ వారి కలలన్నీ కలలవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలు ఇంకా పేట్రేగిపోతూనే ఉన్నారు. పెత్తనం చెలాయిస్తున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు రెచ్చిపోయారు. విచ్చలవిడిగా అక్రమ లేఅవుట్లు వేశారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు గద్దల్లా వాలి కబ్జా చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అధికారం మనదే కదా, అడిగేవారు ఎవరు అంటూ ఆక్రమిత భూముల్లో విచ్చలవిడిగా అక్రమ వెంచర్లు వేసి అమాయకులకు ప్లాట్లు అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. కాల్వలు, కుంట భూములను కూడా కలిపేసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్రమణలకు గురైన ల్యాండ్స్ వివరాలు, లెక్కలను అధికారులు బయటకు తీశారు. కావలి పట్టణ పరిధిలోని సుమారు 800 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచిపోయినా ఒక్కరిపైనా చర్యలు లేకపోవడంతో అక్రమార్కులకు రెక్కలు వచ్చినట్లయింది. తప్పు చేసినా శిక్షలు ఉండవు అనే భరోసాతో దిలాసాగా ఉన్నారు. ఇటీవల మద్దూరుపాడులో వైసీపీ నేతల భూభాగోతం బయటపడింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తన ముఖ్య అనుచరుడు సుకుమార్ రెడ్డి కలిసి 4 ఎకరాల 49 సెంట్ల ప్రభుత్వ కుంట భూమి తమ వెంచర్లో కలిపేసుకుని అక్రమ లేఅవుట్ వేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి ఆర్టీఓ, తహసీల్దార్, వీఆర్ఓపై ఒత్తిడి తెచ్చి ప్రభుత్వ భూమిని ప్రైవేటు ల్యాండ్గా మార్చడంలో కీలకంగా వ్యవహరించారు. 5 అడుగుల ఎత్తున్న మట్టితో కప్పి రోడ్లు వేయించారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసినా అధికారులు మాత్రం అక్రమార్కులకే వత్తాసు పలికారు అని టాక్. కుంట ల్యాండ్కు వ్యవసాయ భూమిగా రిపోర్ట్ ఇచ్చారు. ఈ వ్యవహారంపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 3 నెలల క్రితం జిల్లా కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మళ్లీ విచారణ జరిపారు. ఇక మద్దూరుపాడులో వైసీపీ నేతలు వేసింది అక్రమ లేఅవుట్ అని, కుంట పోరంబోకు భూమి కూడా ఆక్రమణకు గురైంది అని తేల్చి నివేదిక ఇచ్చారు. గతంలో ఆక్రమిత భూమికి అగ్రికల్చరల్ ల్యాండ్ అని రిపోర్టు ఇచ్చిన అధికారులు ఇప్పుడు దానిని కుంట భూమిగా తేల్చడం గమనించదగ్గ విషయం. అధికారుల ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. అక్రమాల లెక్కలు పక్కాగా తేలినా అక్రమార్కులపై చర్యలకు జిల్లా అధికారులు వెనకాడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి. టీడీపీ ముఖ్య నేత రాష్ట్ర స్థాయి అధికారుల ఒత్తిడితోనే యాక్షన్ తీసుకోవడం లేదు అనే వాదనలు ఉన్నాయి. దీనిని బట్టి పరిశీలిస్తే రెండు పార్టీల లీడర్లు మిలాఖత్ అయ్యారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ముఖ్య నేత అండతో ఇటీవల ఓ అధికారి సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వైసీపీ కార్యాలయంగా మారింది అనే విమర్శలు వస్తున్నాయి. వైసీపీ నేతల అక్రమ లేఅవుట్లలో స్థలాలు, ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు యథేచ్ఛగా జరిగిపోతున్నాయట. ఈ వ్యవహారంలో భారీగా సొమ్ము చేతులు మారుతుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ ముఖ్య నేతల అండతో బదిలీపై కావలి వచ్చిన అధికారులు వైసీపీ లీడర్ల కనుసన్నల్లో పనిచేస్తున్నారని లోకల్ టాక్.
అలాంటి ఆఫీసర్లు స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాటలను లెక్క చేయడం లేదట. 5 ఏళ్లు వైసీపీ అరాచకాలు భరించాం, పార్టీ గెలుపు కోసం పోరాడాం, కూటమిని పవర్లోకి తెచ్చాం, అయినా పరిస్థితి మారలేదు అంటూ తెలుగుదేశం క్యాడర్ నిట్టూరుస్తోంది. రాజకీయ చదరంగంలో పావులుగా మారి బలైపోతున్నామని ఆవేదన వ్యక్తమవుతుంది. అధికారం వచ్చాక రాజుల్లా ఉండొచ్చని భావిస్తే ఇప్పుడు టీడీపీ ముఖ్య నేతలు తమను బంట్లుగా మారేస్తున్నారు అని, కళ్ల ముందు జరుగుతున్న అక్రమాలను చూసి శివశివ అనుకోవాల్సి వస్తుంది అన్న ఆవేదన తెలుగుదేశం శ్రేణుల్లో కనిపిస్తోంది. కంటికి మంటికి ఏకధాటిగా విలిపించడం మినహా ఏ ఫలితమూ లేదన్న ఆవేదనలో ఉన్నారు. మరి టీడీపీ నేతలు చేసిన తప్పిదాలు సరిదిద్దుకొని ప్రజలు పార్టీ శ్రేణులకు మేలు చేస్తారా లేదా అన్నది చూడాలి.